హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని ఉపయోగకరమైనటువంటి టిప్స్ అనేవి షేర్ చేస్తున్నానండి. ఈ టిప్స్ అనేవి మీకు డైలీ లైఫ్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా మనకి పనికిరావని పడేసే వస్తువులు కొన్ని ఉంటాయి కదండి, వాటిని తిరిగి రీయూజ్ చేసుకునేటటువంటి టిప్స్ అనేవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీ టైంని ఇంకా మనీని కూడా ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న అట్ట బాక్సులు అనేవి మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, లేదంటే మనం ఏమైనా కాస్మెటిక్స్ కొన్నప్పుడు కూడా మనకి వాటిలో ప్యాకింగ్తో ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, ఇవి పారేయకుండా తిరిగి రీయూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక బల్బుకు సంబంధించినటువంటి బాక్స్ ఒకదాన్ని తీసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా వేరే బాక్స్ అయినా తీసుకోవచ్చండి. దానికి బ్యాక్ సైడ్న ఇలా ఒక మార్కర్ తోటి ఇక్కడ ఒక హోల్ లాగా పెట్టుకోవాలండి. అంత లెక్క కూడా ఇలాగా ఏదైనా చాక్తో కానీ లేదంటే ఇలాగా నైఫ్తో కానీ ఇలా కట్ చేసేసుకుంటే చిన్న హోల్ వస్తుందండి. ఇప్పుడు మనం ఇది ఎందుకు వాడతామంటే, మన ఇంట్లో కాటన్ ఉంటుంది కదండి, కాటన్ అనేది మనము ఒక్కొక్కసారి మనం అక్కడ ఇక్కడ పెట్టేసినప్పుడు దాని నిండా కూడా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ బాక్స్లో పైన మనం ఓపెన్ చేసుకుని తర్వాత మన దూదంతా కూడా ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, మనకి డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము దేనికైనా సరే దూదం ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఆ దూదిని వెనక ఉంటుంది కదండి, మనం హోల్ పెట్టుకున్నాం కదా, ఆ వెనక నుంచి ఇలా కావాల్సినంత దూదిన వరకే తీసుకోవచ్చండి. తర్వాత మనకి డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. మనకి పనికిరావని పడేసే బాక్స్ని కూడా ఇలా వాడుకోవచ్చండి. టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము మిక్సీ జార్ని వాడగా మిక్సీ జార్ మూత మనకి నల్లగా అయిపోతూ ఉంటుంది, లేదంటే పసుపు మరకలే పట్టేస్తూ ఉంటాయి. మనము పచ్చళ్ళవి మిక్సీ వేసినప్పుడు లేదంటే మసాలాలు అవి మిక్సీ వేసినప్పుడు మనకి ఇలా పచ్చగా అయిపోతూ ఉంటాయి మూతలు అనేవి. అలా పచ్చదనం లేకుండా మూతలు అనేవి క్లీన్గా జంకు పట్టకుండా లేదంటే మురికి పట్టకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి. ఇంట్లో కూరల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి, మెత్తని సాల్ట్, ఆ సాల్ట్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఈ మూతలో వేసుకోవాలండి. తర్వాత రసం పిండేసిన నిమ్మచెక్క నగతాన్ని తీసుకుని మనం వేసుకున్నటువంటి సాల్ట్ ఇంకా నిమ్మచెక్కతోటి ఇలా గట్టిగా రుద్దినట్లయితే చుట్టూ ఉండేటటువంటి మురికి జిడ్డు అంతా కూడా పోతాయండి, పచ్చడి మరకలన్నీ కూడా పోతాయి. తర్వాత ఇంకా మనకి చేత్తో రుద్దినటువంటి వెళ్ళినటువంటి ప్లేస్లు ఉంటాయి కదండి, ఆ ప్లేసుల్లో కూడా మనము ఇలాగ వాడినటువంటి పాత టూత్ బ్రష్ను ఒక దాన్ని తీసుకుని ఇలా కనుక మనం మొత్తం అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండేటటువంటి మురికి జిడ్డు ఇంకా ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా పూర్తిగా పోతుందండి. నేను వాటర్తో కూడా క్లీన్ చేసి తర్వాత మీకు చూపిస్తున్నానండి. తర్వాత ఈ మూతకే చుట్టూ ఉన్నటువంటి ఇలా గ్యాస్కెట్ లాగా ఉంటుంది కదండి, ఇది ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటుంది. లూజ్ అయిపోయిన తర్వాత మనం పచ్చళ్ళు అవి మిక్సీ వేసినప్పుడు మనకి మూత గట్టిగా ఉండగా మనకి పచ్చడి అది కూడా కారిపోతూ ఉంటుంది, లేదంటే మసాలా కూడా మనకి చిందిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్యాస్కి చుట్టూ కూడా ఇలా వేసేసుకున్నాం అనుకోండి, మనకి మూత అనేది మిక్సీ జార్కి గట్టిగా పట్టి ఉంటుందండి. మనకి తర్వాత అందులో వేసినటువంటి ఏవైనా మసాలాలు కానీ పచ్చళ్ళు కానీ అలాంటివి ఏవైనా సరే బయటికి రాకుండా నీట్గా కూడా ఉంటుందండి. మిక్సీ తుడుచుకోవడం కూడా ఈజీ అవుతుంది. టిప్ నచ్చితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో శారీ పిన్స్ ఉంటాయి కదండి, అంటే పిన్నీసులు ఉంటాయి కదా, ఆ పిన్నీసులు అనేవి మనము ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా స్టెప్స్ పెట్టుకోవడానికి లేదంటే మనము కుర్చీలు పెట్టుకోవడానికి కూడా ఈ పిన్నీసులు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా మనం ఫంక్షన్స్ కాటి వెళ్ళినప్పుడు ఈ పిన్నీసులు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాము. తర్వాత ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత మనం ఈ పిన్నీసులు అనేవి అక్కడెక్కడ పడేస్తూ ఉంటాము. తర్వాత మళ్ళీ అవి ఒక్కొక్కసారి అవి అవసరమైనప్పుడు దొరకక మనము వెతుకుతూనే ఉంటాం కదండి. అలా కాకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి. పిన్నీసులు అనేవి ఇలా ఒక బ్యాంగిల్ తీసుకున్న బ్యాంగిల్కి అన్నీ కూడా ఇలా తగిలించేసిన తర్వాత ఏదైనా ఒక హుక్కు కానీ లేదంటే ఇలాగా మేకు కానీ ఇలా తగిలించుకున్నట్లయితే మనకి పిన్నీసులు అనేవి మళ్ళీ ఎప్పుడు కావాలన్నప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. టిప్ నచ్చితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా మనము ఫంక్షన్లకి లేదంటే పార్టీలకి వాటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి శారీ మీద పచ్చడి మరకలు అనేవి లేదంటే చట్నీ మరకలు అలాంటివి పడుతూ ఉంటాయి కదండి. ఇలా నూనె మరకలు పడినప్పుడు మనం వాటిని ఈజీగా తొలగించుకోవచ్చండి. తర్వాత పట్టు చీరలు అనేవి పాడైపోకుండా కూడా ఉంటాయి. ఎలాంటి మచ్చ లేకుండా మనం ఇలాగ ఈజీగా తొలగించుకోవచ్చండి. ముందుగా పచ్చడి మరక మనకి ఎక్కడైతే పడుతుందో లేకపోతే ఆయిల్ మరక దాని మీద ఇలాగ ముందుగా టాల్కం పౌడర్ చల్లేయాలండి. తర్వాత వాడినటువంటి పాత టూత్ బ్రష్ తోటి మొత్తం అంతా కూడా ఇలాగ మొత్తం అంతా నీట్గా ఇలా తుడిచేయాలండి. టాల్కం పౌడరు ఆయిల్ని బాగా పీల్చేసుకుంటుందండి. తర్వాత ఇలా మొత్తం అంతా దులిపేయాలండి. పౌడర్ అంతా దులిపేసిన తర్వాత మనకి టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ టూత్ పేస్ట్ని ఇలా కొద్దిగా వేసేసుకోవాలండి. ఇలా కొద్దిగా రబ్ చేసినట్లయితే మనకి మొత్తం టూత్ పేస్ట్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ అవుతుందండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని మనం ఎక్కడైతే మరక పడిందో ఆ మరకని ఇలాగా మొత్తం అంతా ఆ వాటర్లో కనుక జాడించేసామనుకోండి, మనకి శారీ మీద ఉండేటటువంటి మరక అనేది పూర్తిగా పోతుందండి. చూడండి, వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత బాగా నీట్గా క్లియర్ అయిపోయిందో. తర్వాత ఇంకా ఏదైనా సరే మనకి
ఎక్కడైనా మచ్చ లాంటిది కనిపిస్తే కనుక మనం కొద్దిగా డిటర్జెంట్ పౌడర్తో వాష్ చేసినట్టయితే పూర్తిగా పోతుందండి. ఈ టిప్ అనేది 100% వర్క్ అవుతుందండి. అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో చీపుర్లు ఉంటాయి కదండి, ఇల్లు ఊడ్చే చీపుర్లు. ఆ చీపుర్లు అనేవి మనకి వాడగా కొంతకాలానికి ఆ చీపురు గట్టల నుంచి మనకి ఒక్కొక్క పుల్ల కూడా బయటకు వచ్చేసి మొత్తం చీపురు అంతా కూడా ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటుంది కదండి. చీపురు అనేది పుల్లలు అనేవి ఊడిపోకుండా ఉండడానికి, చీపురు గట్ట గట్టిగా ఉండడానికి ఇలా ట్రై చేయండి. ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలండి. ఆ వాటర్ బాటిల్కి మూత పార్ట్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయాలండి. అలాగే కింద పార్ట్ కూడా కట్ చేసి తీసేయాలండి. మనకి మధ్య పార్ట్ ఒకటే సరిపోతుందండి. ఇలా మిడిల్ పార్ట్ని మనము చీపురు పుల్లలు మనకి ఎక్కడైతే ఇన్సర్ట్ చేసి ఉంటాయో ఆ ప్లేస్లో ఇలాగా తగిలించేయాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని మంటని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చీపురు కట్టను చుట్టూ తిప్పుకుంటా మనం ఎక్కడైతే మనము బాటిల్ని కట్ చేసి అంటిస్తున్నామో అక్కడ ఇలా వేడి చేసుకుంటూ ఉండాలండి. ఇలా వేడి చేసుకున్నట్లయితే బాటిల్ అంతా కూడా కరిగి మొత్తం చీపురు కట్టకి గట్టిగా అతుక్కుంటుందండి. ఇలా గట్టిగా అతుక్కున్న తర్వాత మనము ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే మనం కట్ చేసిన బాటిల్ ఏదైతే ఉందో ఆ బాటిల్ అంతా కూడా పూర్తిగా కరిగి మనకి గట్టిగా చీపురు కట్టక అనేది అంటుకుంటుందండి. తర్వాత ఒక పాత క్లాత్ని తీసుకొని అది వేడిగా ఉంటుంది కాబట్టి దాని మీద పెట్టేసి మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అది ఇంకా పూర్తిగా చీపురు కట్ట గట్టిగా అతుక్కుపోతుందండి. ఇప్పుడు మనము చీపురు కట్టతో ఇల్లు ఊడ్చినప్పుడు మనకి పొలాలు అనేవి రాలిపోకుండా ఉంటాయండి. చీపురు కట్ట కూడా చాలా గట్టిగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా వస్తుందండి. ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుందండి. టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా గ్యాస్ అనేది ఎక్కువసార్లు వెలిగిస్తూ వాడుతూ ఉంటాం కదండి. ఇలా గ్యాస్ వాడిన ప్రతిసారి కూడా మనకి బర్నర్స్ అనేవి ఒక్కొక్కసారి నల్లగా మాడిపోతూ ఉంటాయి. ఇలా ఇవి ఎక్కువగా వెలుగుతూ ఉండటం వల్ల బర్నర్స్ అనేవి వీటికి మసిపెడుతూ ఉంటుంది కదండి. ఇలా మసిపెట్టినప్పుడు మనం అలాగే కనుక వాడుతూ ఉన్నట్లయితే మనకి తెలియకుండానే ఎంతో కొంత గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. బర్నర్స్ అనేవి సరిగా వెలగక గ్యాస్ అనేది ఎక్కువగా ఖర్చు అయిపోయి మనకి సిలిండర్ అనేది చాలా తొందరగా ఖాళీ అవుతుంది కదండి. అలా కాకుండా బర్నర్స్ని కనుక ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి సిలిండర్ అనేది కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుందండి. వంట కూడా చాలా త్వరగా అయిపోతుందండి. బర్నర్స్ ఇలా కనుక క్లీన్ చేసుకుంటే మనకి మంట కూడా చాలా బాగా వస్తుందండి. ముందుగా వాడినటువంటి ఏదైనా డిస్పోజబుల్ బౌల్ ఒకదాన్ని తీసుకుని మనం ఈ బర్నర్స్ రెండింటిని కూడా దాంట్లో వేసుకోవాలండి. తర్వాత మన ఇంట్లో హార్పిక్ ఉంటుంది కదండి, హార్పిక్ని కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడాను కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మొత్తము ఆ బర్నర్స్కి కలిసేలాగా మొత్తం పట్టించాలండి. కొద్దిగా వాటర్ వేసుకున్నట్లయితే మనకి మొత్తం అంతా కూడా ఇలా చిక్కటి మిశ్రమంలాగా ఒక ఫోమ్ లాగా తయారవుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఈ బర్నర్స్ని ఒక 2 గంటల పాటు ఇలా నానపెట్టుకోవాలండి. తర్వాత మన చేతికి కూడా ఇలా ఒక ఏదైనా కవర్ను కానీ లేదంటే గ్లౌజ్ని కానీ వేసుకోవాలండి. ఇలా మనకు ఉండేటటువంటి బ్యాంగిల్లోకే ఇలా మనం కవర్ని వేసుకొని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చండి. మీకు లేదంటే మీ దగ్గర గ్లౌజులు ఉన్నా కూడా గ్లౌజులు కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే హార్పిక్ అనేది హార్డ్ కెమికల్ కాబట్టి మన హ్యాండ్స్ అనేవి ఎక్కువగా పాడైపోతూ ఉంటాయండి. అలా డైరెక్ట్గా పట్టుకోకుండా ఇలా కవర్ కానీ లేదంటే ఏదైనా గ్లౌజులు కానీ వేసుకొని మనము ఒక వాడినటువంటి పాత టూత్ బ్రష్ ఏదైనా ఉంటుంది కదండి మన ఇంట్లో, అలాంటిది ఒక దాన్ని తీసుకొని ఇలా మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్నట్లయితే వాటి మీద ఉండేటటువంటి మురికి, డస్ట్, ఇంకా దుమ్ము లాంటిదంతా కూడా పూర్తిగా పోతుందండి. తర్వాత వాటికి ఉండే హోల్స్ కూడా మనకి ఒక్కొక్కసారి డస్ట్ అది నిండిపోతూ ఉంటుంది. పాలై పొంగిపోయినప్పుడు కూడా వాటితోటి హోల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి కదండి. ఇలా కనుక రుద్దినట్లయితే మనకి ఏదైనా సరే వాటిలో ఉండేటటువంటి హోల్స్ అన్నీ కూడా మనకి ఓపెన్ అయిపోతాయండి. దాంట్లో ఉండేటటువంటి మురికి, జిడ్డు అంతా కూడా పోతుందండి. తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ విమ్ లిక్విడ్ని కూడా ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా రుద్దినట్లయితే జిడ్డంతా కూడా పోతుంది, మురికి అంతా డస్ట్ కూడా వదిలిపోతుందండి. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత వాటర్ ఏదైనా ఉంటే కనుక ఆ వాటర్ని కూడా మనము సింక్ హోల్లో కనుక పోసేసినట్లయితే ఏదైనా బ్యాక్టీరియా అలాంటిది ఉంటే కూడా మనకి పోవటమే కాకుండా సింక్ ఉండేటటువంటి డ్రైనేజ్ గొట్టం ఉంటుంది కదండి, ఆ గొట్టం కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. తర్వాత విమ్ లిక్విడ్తో కూడా ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఏమైనా జిడ్డు అది ఉంటే కూడా నీట్గా పోతుందండి. అంతేకాకుండా మనం ఇలా క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో మనం మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ అవి శుభ్రంగా తుడిచేసుకోవాలి. అలా శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఏమాత్రం తడి ఉన్నా కూడా మళ్ళీ అవి సరిగా వెలగకుండా మనకి అక్కడక్కడ కూడా గ్యాస్ అనేది ఆ బర్నర్స్లో నుంచి రాకుండా ఉంటుంది. తడి పూర్తిగా పొడి బట్టతోటి శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ మనము బర్నర్స్ గ్యాస్ స్టవ్ పెట్టేసిన తర్వాత మనకి స్టవ్ వెలిగించి చూసినట్లయితే మనకి గ్యాస్ మంట అనేది బాగా వస్తుందండి. ఇంతకుముందు అనేది కొంచెం ఎర్రగా వచ్చేది, ఇప్పుడు గ్యాస్ మంట అనేది బాగా బ్లూ కలర్లో వస్తుందండి. తర్వాత ఎక్కడ కూడా మనకి బ్లాక్స్ లేకుండా కూడా పూర్తిగా నీట్గా కూడా క్లీన్ అయిపోవడం వల్ల
స్టవ్ కూడా చాలా బాగా మండుతుందండి. వంట కూడా చాలా త్వరగా పూర్తవుతుంది. గ్యాస్ కూడా ఎక్కువ రోజులు వస్తుందండి. అప్పుడప్పుడు ఇలా నెలకు ఒకసారి కానీ లేదంటే 2 నెలలకు ఒకసారి కానీ ఇలా బర్నర్స్ కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి తెలియకుండానే గ్యాస్ అనేది చాలా ఆదా అవుతుందండి. గ్యాస్ సిలిండర్ కూడా చాలా ఎక్కువ రోజులు రావడమే కాకుండా వంట త్వరగా పూర్తవుతుందండి. అలాగే మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి పాత్రలు అనేవి కూడా మసి పట్టకుండా కూడా ఉంటాయండి. టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.